తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు 2,000 మందిని వరదల నుంచి కాపాడినట్టు ఆయన చెప్పారు. సైన్యం, వైమానిక దళం సహాయంతో 2 హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీజీపీ వివరించారు. తన కార్యాలయంలోనూ అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని చెబుతున్న డీజీపీ జితేందర్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదుతుంది. నిన్న నుంచి ప్రధానంగా కామారెడ్డి, ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం, వరదలు కూడా వస్తున్నాయి. కామారెడ్డిలో దాదాపు ముంపుకు గురైంది. సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో, నిర్మల్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇందులో ప్రధానంగా ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా పనిచేస్తుంది. దాంతోపాటు స్టేట్ పోలీసులు కూడా అందులో నిమగ్నమైనారు. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వర్షం పడితే కనుక ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు, ఎస్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు ఎలాంటి ఆపరేషన్లో పాల్గొన్నారు, మనతో పాటు తెలంగాణ డీజీపీ జితేందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మన మొత్తం ఎంతమంది ఫోర్స్ ఇంట్లో పాల్గొన్నారు సార్? ఇది మనం చూస్తే ఇది స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ పోలీసులోనే అది కూడా 13 టీమ్స్ నిన్న పనిచేసాయి. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్డీఆర్ఎఫ్ ఉంది, అది కూడా పనిచేశారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మన దగ్గర ఏమి ఉన్నాయి వాడుకున్నాము. సో మొత్తం చేస్తే ఇది కామారెడ్డి, తర్వాత మెదక్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ప్రతి ప్లేస్లో మన స్పెషల్ ఫోర్సెస్ ఎస్డీఆర్ఎఫ్ యూజ్ చేసుకున్నాము. ఇది మన ఇంతకుముందు మన దగ్గర ఎస్డీఆర్ఎఫ్ లేదు. సో ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ ఉంటే మన ఆపరేషన్స్ కూడా, రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఫాస్ట్గా జరిగాయి. ఒక రోజులో మన నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేసాము. తర్వాత నిన్న కొన్ని ప్లేసెస్లో ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ రాకపోతే మన మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేసాము. దాంతో 5 మెంబర్స్ సిరిసిల్లలో రెస్క్యూ చేసాము. తర్వాత ఒక మనిషి ఇక్కడ మెదక్లో కూడా. తర్వాత మీకు అందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఈరోజు సీఎం గారు ఇది రామగుండం కానీ, తర్వాత నిజామాబాద్, మెదక్ కూడా దౌరాకి కూడా వెళ్ళారు. సో ఫ్రమ్ అవర్ సైడ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చేస్తున్నారు. దాంతో ఇది చాలా ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు కొంతమంది ఇరుక్కుపోయినటువంటి వరదలో చిక్కుకున్నటువంటి ఇంకెవరన్నా ప్రాంతాలు మీరు గుర్తించారా? ఇప్పుడు రెస్క్యూ చేసిన వాళ్ళందరికీ కానీ పోలీస్ తరపు నుంచి కానీ ఈ ఆహార పదార్థాలు అందించడానికి ఎలాంటి కోఆర్డినేట్ చేస్తారు? ఇది మన జనరల్గా ఇది ఆహార పదార్థాలు, వాటర్, ఇది మొత్తం జనరల్లీ కలెక్టర్ అండ్ దేర్ టీమ్స్ ఆర్ టేకింగ్ కేర్. ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ అందరూ తీసుకుంటున్నారు ఆల్ స్టెప్స్. నిన్న కూడా కొన్ని ప్లేసెస్లో మన ఇది వెళ్ళకపోతే మనం మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేసాము. సో వీఆర్ ప్రిపేర్డ్, వీ హ్యావ్ సఫిషియంట్ మ్యాన్ పవర్, వీ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్. సో ఎక్కడైనా అవసరం ఉంటే మనం ఇమీడియట్గా ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నాము. సార్ ఇంకా వర్షం కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్పింది సార్. ఒకవేళ కనుక పరిస్థితులు మరీ తీవ్రమైతే ఎదుర్కోవడానికి మనం అదనంగా ఏమైనా సిబ్బందిని రెడీ చేసి పెట్టామా ఎస్డీఆర్ఎఫ్? మన దగ్గర సఫిషియంట్ ఎస్డీఆర్ఎఫ్ రెడీ ఉంది. సో ఎక్కడైనా అవసరం ఉంటే మనం ఇమీడియట్గా ప్రెస్ చేస్తాం. ప్రజలకి ఎలాంటి, అక్కడ ఒకరు చిక్కుకుంటే ఎలాంటి సూచనలు చేస్తున్నారు మీకు సమాచారం ఇవ్వడానికి? ఇది మన ఇక్కడ ఫోర్కాస్ట్ ఉంది, కొంచెం అవాయిడ్ చేయాలి, అన్నెసెసరీ మూమెంట్ అవాయిడ్ చేయాలి. లైక్ నేషనల్ హైవే డిస్టర్బ్ ఉంది, సో అక్కడ మన ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళాలి. అదర్వైజ్ కొంచెం ఒక్కరోజు పోస్ట్పోన్ చేస్తే, ఇది ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. సో ఒక రోజులో కంప్లీట్ అయితే మనం వెళ్ళొచ్చు. టెంపరీలీ కొంచెం అవాయిడ్ చేయాలి అన్లెస్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. సో ఆల్రెడీ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఒకవేళ కనుక ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, వర్షం కురిసి మరికొంత వరదలు వచ్చినా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేందుకు సఫిషియెంట్ సిబ్బంది మాతో పాటు ఉందని డీజీపీ జితేందర్ చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసిన వాళ్ళందరికీ కూడా స్థానిక కలెక్టర్, ఇతర స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకి ఆహార సంబంధించిన ఏర్పాట్లు కూడా చూస్తున్నట్లుగా డీజీపీ జితేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.